హాయ్ మామ వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య నాలాంటి యూట్యూబర్స్ చాలామంది మూవీ రివ్యూస్ ఇస్తున్నారు తెలుగులో. నేను చాలా రివ్యూస్ చూస్తున్నా. ఏదో వాళ్ళ ఆశలు పోయినట్టు చాలా బాధాకరంగా రివ్యూస్ ఇస్తున్నారు గానీ, అరే ఒక సినిమా మనం చూసాం. ఆ సినిమాలో మంచి సీన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సినిమాలో ఉంటాయి. ఆ సీన్స్ అన్నా అట్‌లీస్ట్ కొంచెం ఎక్స్‌ప్రెషన్‌తో కొంచెం హ్యాపీ మూమెంట్‌తో చెప్పాలే గానీ, ఏదో బాధాకరంగా చెప్తున్నారు గానీ, ఎక్కువగా నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు రివ్యూస్. నాకనైతే నచ్చలేదు మామ. మీకు ఒక 4 డేస్ బ్యాక్ చెప్పా 'సాలార్' మూవీ గురించి. మళ్ళీ చెప్తున్నా. ఒక మూవీ రివ్యూ ఎలా ఇవ్వాలి అనేది ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సో, చూసి నేర్చుకోండి. అండ్ ఈ వీడియో ఒక మూవీ గురించి రికమెండ్ చేయబోతున్నా. ఆ మూవీ నేమ్ 'ఓల్డ్ బాయ్'. ఈ సినిమా 2003లో కొరియన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అప్పట్లో ఇది ఒక వేరే లెవెల్ మూవీ. ఈ సినిమాని రీమేక్ చేసి 2013లో ఇంకో సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ 2003లో రిలీజ్ అయిన సినిమా మాస్టర్ పీస్. అలాంటి మూవీ ఒక 4 డేస్ బ్యాక్ అమెజాన్ ప్రైమ్‌లో కొరియన్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ 5 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అయింది. కానీ ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే యెస్టర్‌డే డిసెంబర్ 24న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్ ఆడియోలో నుంచి రిమూవ్ చేశారు. కానీ ఈ సినిమా ప్రెజెంట్ ఎక్కడ ఉందో మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. చెప్పితే కాపీరైట్ ఇష్యూ అవుతుంది. సో, చెప్పను. మీరే సెర్చ్ చేసుకోండి. సో, మొత్తానికి ఈ సినిమా ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్‌కట్‌లో మీకు చెప్పేస్తా. మొత్తం స్టోరీ అయితే నేను మీకు రివీల్ చేయను. విలన్ తన మనుషులతో హీరోని కిడ్నాప్ చేసి ఒక వ్యాన్‌లో ఎక్కించుకొని ఒక రూమ్‌లో బంధించేస్తారు. అలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు మామ. ఏకంగా 15 సంవత్సరాల పాటు ఒకే రూమ్‌లో హీరోని బంధించి నరకం చూపిస్తాడనమాట విలన్. మరి ఎందుకు అంత టార్గెట్ చేసాడు విలన్? ఏంటి కారణం? ఒక బలమైన కారణం ఉంటే కదా ఒక మనిషిని 15 సంవత్సరాల పాటు ఒకే రూమ్‌లో బంధించాలి. దానికొక బలమైన రీజన్ ఉంటుంది. అది సెకండ్ హాఫ్‌లో మనకు డైరెక్ట్ రివీల్ చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ ట్విస్ట్ మాత్రం మైండ్ దొబ్బుతుంది మామ. ఇంతవరకు నేను ఏ సినిమాలో ఇలాంటి ట్విస్ట్ చూడలేదు. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎస్పెషల్లీ హీరో ఆ లాస్ట్ క్లైమాక్స్‌లో చేసే సీన్స్ మామూలుగా ఉండదు మామ పెర్ఫార్మన్స్. అండ్ కొరియన్ లాంగ్వేజ్‌లో ఈ హీరో సూపర్ స్టార్ అన్నమాట. అలాంటి హీరో ఆ క్లైమాక్స్‌లో ఆ పెర్ఫార్మన్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది మామ. నిజంగా హీరోకి హ్యాట్స్ ఆఫ్. మరి హీరో ఆ రూమ్‌లో ఎందుకు లాక్ చేసాడు విలన్? సో, ఎందుకనేది సినిమా చూడాలి మామ. కానీ ఇక్కడ మన హీరో 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలాగోలా తప్పించుకొని బయటొచ్చేస్తాడు. కానీ బయటొచ్చిన తర్వాత హీరోకి ఒకటే అనిపిస్తుంది మైండ్‌లో. ఏంటంటే మననెవరిని బంధించాడు? వాడెవడు? ఏ కారణం లేకుండా మననెందుకు బంధించాడు? ఏదో ఒక కారణం ఉంటుంది గదా! మెయిన్ కారణం. అది తెలుసుకోవాలి. వాడు గనక మనకు చేతిలో దొరికితే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేద్దామని హీరో డిసైడ్ అయిపోయి వాడి కోసం గాలిస్తాడనమాట. కానీ ఎలాగోలా ఇన్ఫర్మేషన్ కనుక్కొని విలన్ దగ్గరికొచ్చేస్తాడు మామ. వచ్చిన తర్వాత విలన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది ఎవడా? హీరో ఇవ్వాలి. కానీ అలాంటిది విలన్ ఇస్తాడు. ఆ వార్నింగ్ ఏంటంటే, నాకు హార్ట్ సర్జరీ జరిగింది. నాకొక రిమోట్ ఉంది. నేను చచ్చిపోవాలంటే మీరు డిసైడ్ చేసింది కాదు. నేనే డిసైడ్ చేసుకొని నేనే చచ్చిపోతా. ఈ బటన్ నొక్కితే ఒక చిన్న బటన్ లాగుంటుంది. దాన్ని నొక్కితే నేను చచ్చిపోతా. కానీ నువ్వు నన్ను చంపాలంటే చంపుకో. కానీ నిన్ను 15 సంవత్సరాల పాటు ఒకే రూమ్‌లో బంధించి నీకు నరకం చూపించాలంటే దానికొక మెయిన్ ఒక బలమైన కారణం ఉంటుంది కదా! అది నువ్వు తెలుసుకోవాలి కదా! నువ్వు నన్ను చంపేస్తే నీకు తెలియకుండా పోతుంది అని విలన్ హీరోకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోకి మైండ్‌లో ఒకటే. ఈడెవడు? ఈడు నన్ను బంధించడానికి కారణం ఏంటి? ఆ 15 సంవత్సరాలు. ఎందుకింత టార్చర్ చేశాడు? సో, దానికొక రీజన్ ఉంటుంది గదా! అసలు ఈడి గురించి మనం తెలుసుకోవాలని ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒక డెప్త్‌లోకి వెళ్లి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వస్తాడేమో మళ్ళీ విలన్ దగ్గరికి. అక్కడ అనుకోకుండా ఇంకొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తాడు. హీరో కాదు మామ. విలన్ హీరోకి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అలాంటి ట్విస్ట్ అది. నేను చెప్పాను కదా! ఇంతవరకు ఏ సినిమాలో అలాంటి ట్విస్ట్ లేదు. ఆహ్, లాస్ట్‌లో క్లైమాక్స్‌లో చేసే పెర్ఫార్మన్స్ హీరో అంతా ఇంత కాదు మామ. హ్యాట్స్ ఆఫ్ మళ్ళీ హీరోకి. ఆ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. సో, ఓవరాల్‌గా చివరికి హీరో ఏమయ్యాడు? అండ్ విలన్ చంపేసాడా? లేదా? ఏంటి కారణం? అసలు ఆ ట్విస్ట్ ఏంటి? హీరో ఏం తప్పు చేశాడు? సినిమా చూడాలి మామ. సో, మొత్తానికి వర్త్ మూవీ. అండ్ ఒక ఫైట్ ఉంటుంది. ఒక బ్యాచ్‌తో ఒక ఫైట్ ఉంటుంది మామ. ఎమోషన్ ఫైట్ ఇది. చాలా బావుంటుంది. మనకొక చిన్న ఫైట్ ఉంటుంది. అది కూడా బావుంటుంది. సో, ఓవరాల్‌గా సినిమా మీకు రికమెండ్ చేసేది ఒకటే. సింగిల్‌గా మాత్రం చూడండి. అడల్ట్ కంట్ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక 2 బోల్డ్ సీన్స్ ఉన్నాయి. మామూలు బోల్డ్ కాదు. కాబట్టి ఫ్యామిలీతో స్కిప్ చేసేయండి. చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. ఓకే. సో, ఫైనల్‌గా రివ్యూ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. అంటే మిగతా వాళ్ళు చేసిన రివ్యూ వీడియో గాని, నేను చేసినప్పుడు ఈ రివ్యూ వీడియో కంపేర్ చేసి ఏది బెస్ట్ అని కామెంట్ చేయండి. సో, తెలుసుకుంటా. అండ్
ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ మీ ముందుంటాం మామ. బాయ్.